ఎందుకురా బాబు 4 రోజులు పోయాక మళ్ళీ ఈడొస్తే అవతల పెడతాడులేరా, విజయవాడ గుంటూరు అవుట్స్కట్స్లోనే చూసుకుందాం మనం, మచిలీపట్నం రూట్లో. మచిలీపట్నం రూట్ రేట్లు తక్కువ ఉంది ఓ రకంగా ఇంతకాలం. మొన్న మధ్యన కూడా నేను చూసింది అక్కడ ఎకరం వచ్చేటప్పటికి మన కంకిపాడు దాటాక మచిలీపట్నం రూట్ అదే కదా, కంకిపాడు కదా, 45 లక్షలు 50 లక్షల ఎకరం దొరుకుతున్నాయి రోడ్ల పక్కన ఆ రూట్లో. ఇప్పుడు అవి పెరిగిపోతాయి. ఏది జగన్ వస్తాడని తెలిస్తే, ఎందుకంటే కొనదగ్గ స్థాయిలో ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం. ఇక్కడ కొనదగ్గ స్థాయిలో లేదు. ఇక్కడైతే మొన్న కూడా చూసాను నేను, యూట్యూబ్లో పెడుతున్నారు కదా వీళ్ళు, బ్రోకర్లు పెడుతున్నారు కదా వాటిట్లో, అలాంటివి చూస్తే 3 కోట్లు 4 కోట్లు చెప్తున్నారు ఈ రాజధాని ప్రాంతంలో రేటు. అంత పెట్టి కొని ఎఫర్ట్ చేసేవాళ్ళు ఎవరన్నదే కదా సమస్య. సార్ మావిగన్ అనేది కూడా ఒక ప్రయోగమా, ఆచరణాత్మకంగా సాధ్యమా, ఎంతవరకు ప్రజలు స్వాగతిస్తారు? బేసిక్ గా మావిగన్ అనే పేరు మాత్రం తప్పు చేశాడు అనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి. ఆ మాట అనకుండా అమరావతిలో మచిలీపట్నంతో సహా అమరావతిని కలపండి, మీరు విజయవాడ గుంటూరు అన్నారు, అదేం కలపకుండా చట్టం తేవడం ఏంటని అడగాలి అతను. ఒకటి చిన్నది ఇక్కడ, తప్పు చేశారు జగన్ అని అనుకునే కంటే ఒక క్లారిటీ ఇచ్చేశారు, అమరావతి అనే పేరుతో సిఆర్డిఏ పరిధి 29 గ్రామాలు, ఇలా కన్ఫ్యూజన్ లేకుండా ఈ 3 రాజధాని ఈ 3 ప్రాంతాలు కలిపితే ఒక స్పష్టత ఇచ్చేశాడు జగన్ అని ఎందుకు అనుకోకూడదు? అంతే, అందులో ఇచ్చేశాడు కరెక్టే, కానీ ఆ పేరు వల్ల అది కామెడీ అయ్యాడు. ఇప్పుడు అందరూ